పాపం విషయమై చనిపోవడం అంటే ఏంటంటే, మనం ఇంతకు ముందు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకొని మన జీవితంలో దేవునికి విరోధులమై ఉన్నాం. అందువల్ల అది జారత్వమైన, వ్యభిచారమైన, దొంగతనమైన, హత్య అయినా ఏదైనా మునుపు అవివేకులము అవిధేయులుగా బ్రతుకుతూ వచ్చాం, శరీరం ఎక్కువ మనసు కోరికలు తీర్చుకుంటాం. అవి చేసిన మనం పాపానికి లోనయ్యి, పాపానికి దోషులమయ్యి దేవునికి దూరం అయిపోయాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి పాపం విషయమై చనిపోయిన మనము ఇప్పుడు బాప్తిస్మంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము అంటే, పాపాన్ని నుంచి విడుదల పొందిన తర్వాత పాపములో జీవించకూడదు అని